ఎప్పుడైనా సమాజం న్యాయ సంస్థగా దేవుని గౌరవించేలా ఉండాలో ఆలోచించారా? ఈరోజు మోషే వీడ్కోలు ప్రసంగం రెండో భాగం పరిశీలన నీతిమంత జాతికి దేవుని రూపకల్పన వివరించారు. ఇది పురాతన చరిత్ర పాఠం కాదు. ఇది నాయకత్వం, న్యాయం, సమాజం గురించి శక్తివంతమైన పాఠం. ఇది నేటి మన జీవితాలకు సంబంధించింది. మన ప్రధాన సత్యం ఇదే: దేవుని సమాజ రూపకల్పన నీతిమంతమైన నాయకత్వం, న్యాయమైన చట్టాలు, పరస్పర సంబంధాలలో ఆయన స్వభావాన్ని ప్రతిబింబించే సమాజంపై కేంద్రీకృతమై ఉంటుంది. మేము ద్వితీయోపదేశకాండము మరియు సంఖ్యాకాండములోని భాగాలను పరిశీలిస్తున్నాము. ఇవి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు మోషే ఇచ్చిన చివరి సూచనలను అందిస్తాయి. ఇవి కేవలం యాదృచ్ఛిక నియమాలు కావు. ఇవి దేవునిని గౌరవించే మరియు ఆయన ప్రజలను సంరక్షించే సమాజానికి పునాది. మోషే సమాజంలోని అత్యంత కీలకమైన అంశాలలో నాయకత్వాన్ని ప్రస్తావించడం ప్రారంభిస్తాడు. ఆయన భవిష్యత్తులో వచ్చే ప్రవక్త గురించి ప్రవచిస్తూ, నీ దేవుడైన యెహోవా నీ సహోదరులలో నుండి నాతో సమానమైన ప్రవక్తను లేపును అని చెబుతాడు. మీరు ఆయన మాట వినాలి. ఇది ద్వితీయోపదేశకాండము. ఇది యేసుక్రీస్తు గురించి శక్తివంతమైన ముందస్తు సూచన. ఆయన ఈ ప్రవచనాన్ని పూర్తిగా నెరవేర్చిన పరిపూర్ణ ప్రవక్త. మోషే నిజమైన ప్రవక్తలను తప్పుడు ప్రవక్తల నుండి గుణపాఠం చేసుకునే ప్రాయోగిక సలహాలు ఇస్తాడు. ఆయన చెబుతున్నాడు, ఒక ప్రవక్త యెహోవా నామంలో ప్రకటించినది జరిగితే లేదా నిజమైతే అది ఒక సందేశం. యెహోవా ఆ మాట చెప్పలేదు. ద్వితీయోపదేశకాండము 18:22 ఆధ్యాత్మిక సందేశాలను దేవుని వాక్యంతో మరియు వాటి నెరవేరుటతో పరీక్షించుకోవడం ముఖ్యమని బోధిస్తుంది. తర్వాత మోషే న్యాయ వ్యవస్థపై మాట్లాడతాడు. ఆయన అనుకోకుండా ఎవరికైనా ప్రాణహాని కలిగించిన వారికి ఆశ్రయ ఏర్పాటు చేసి న్యాయాన్ని కరుణతో సమతుల్యం చేసేలా చూస్తాడు. ఆయన న్యాయమూర్తులు, అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలను న్యాయంగా తీర్పు చెప్పాలని ఆదేశిస్తాడు. ద్వితీయోపదేశకాండము ఈ న్యాయసమ్మతమైన తీర్పుపై ఉన్న దృష్టి దేవుని స్వభావాన్ని మరియు సమాజంలో న్యాయం ఉండాలని ఆయన కోరిక ప్రతిబింబిస్తుంది. మోషే యుద్ధం, ఆస్తి హక్కులు మరియు కుటుంబ నిబంధనల గురించి కూడా ఆదేశాలు ఇస్తాడు. ఇవి మన ఆధునిక దృష్టిలో విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అవి తమ కాలానికి విప్లవాత్మకంగా ఉండేవి. సమీప సంస్కృతుల కంటే బలహీనులైన వారికి ఎక్కువ రక్షణ మరియు హక్కులను అందించేవి. ఇంత ప్రభావశీలమైన ఒకటి ద్వితీయోపదేశ 24:16 తల్లిదండ్రులను పిల్లల పాపాల కోసం, పిల్లలను తల్లిదండ్రుల పాపాల కోసం మరణశిక్ష విధించరాదు. ప్రతి ఒక్కరూ పాపానికి శిక్ష పొందుతారు. ఇది దేవుని ముందు మరియు ధర్మశాస్త్రం ముందు వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాన్ని స్థాపిస్తుంది. ఇది న్యాయమైన చట్ట వ్యవస్థల మూలస్తంభంగా నిలుస్తుంది. ఇశ్రాయేల్కు ఇచ్చిన ఆదేశాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, ఆధ్యాత్మిక నాయకత్వం అత్యంత కీలకం. దేవుడు తన ప్రజలను ఎవరు నడిపి ఎలా నడిపిస్తారో లోతుగా చూసుకుంటాడు. ఇది ప్రాచీన ఇశ్రాయేల్కు మాత్రమే కాకుండా నేటి మన దిర్జాలు మరియు సమాజాలకు కూడా వర్తిస్తుంది. మనం భక్తిశీలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నామా? దానిని మద్దతు ఇస్తున్నామా? రెండవది, న్యాయం దేవునికి ముఖ్యమైనది. న్యాయమూర్తులు, సాక్షులు, న్యాయమైన విచారణల చట్టాలు సమాజంలో న్యాయం జరిగేలా దేవుడు ఎంతగా పట్టించుకుంటాడో మనకు చూపిస్తాయి. సమాజాల్లో మనం న్యాయాన్ని ఎలా ప్రోత్సహించటం? మూడవది, సమాజం బలహీనులను రక్షించాలి. చట్టాలు పేదలను, బానిసలను, మహిళలను, విదేశీయులను రక్షించేందుకు ఉద్దేశించబడ్డాయి. సమాజం తక్కువ ప్రాముఖ్యత వారి పట్ల దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. మన మధ్య బలహీనులను మనం ఎలా సంరక్షిస్తున్నాము? నాల్గవది, ఇతరులతో మనం వ్యవహరించే విధానం దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చట్టాలు కేవలం బాహ్య ప్రవర్తన గురించి కాకుండా దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే సమాజం నిర్మించడంపై దృష్టి పెట్టాయి. మన ప్రేమ ఎలా ఉందో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియవచ్చు.
ఈ సత్యాలు కీలకమైనవి. విలియం విల్బర్ఫోర్స్ 1700లలో యేసును అనుసరించేవాడిగా మారి బ్రిటన్లో బానిసత్వాన్ని రద్దు చేయాలని ప్రయత్నించగా రాజకీయంగా ప్రముఖుడయ్యాడు. అతనిపై జాన్ న్యూటన్ బలమైన ప్రభావం చూపారు. ఒకప్పటి బానిస వ్యాపారి, కానీ క్రైస్తవుడిగా మారి బానిసత్వం అన్యాయమైనదని బహిర్గతం చేశారు. న్యూటన్ గొప్ప క్రైస్తవ కీర్తన అమేజింగ్ గ్రేస్ రచించినందుకు ప్రసిద్ధి చెందాడు. న్యూటన్ జాన్ వెస్లీ విల్బర్ఫోర్స్కు బానిసత్వం భయానకత అర్థం చేసుకునేలా బైబిలు సత్యంలో మార్గనిర్దేశం చేశారు. ప్రతి మనిషికి దేవుని దృష్టిలో గొప్ప విలువ ఉంది మరియు మనం అందరినీ న్యాయంగా ప్రవర్తించాలి. కాబట్టి నేను ఒక సవాలు విసురుతున్నాను. మీ పరిధిలో ఈ సూత్రాలను మీరు ఎలా అమలు చేయగలరు? జాతీయ చట్టాలు చేయలేరు, కానీ పనిస్థలంలో విధానాలు చేయవచ్చు, ఇంట్లో నియమాలు చేయవచ్చు లేదా సమాజంపై ప్రభావం చూపవచ్చు. ఈ రంగాల్లో దేవుని హృదయాన్ని మరియు ఇతరుల శ్రద్ధను ప్రతిబింబించగలరు. గుర్తుంచుకోండి, ప్రాచీన ఇశ్రాయేల్కు ఈ ఆదేశాలను ఇచ్చిన దేవుడు మీను కూడా పిలుస్తున్న అదే దేవుడు. నన్ను ప్రపంచంలో ఉప్పు వెలుగు ఉండమని పిలుస్తున్నాడు. మనలను స్వభావాన్ని ప్రతిబింబించే సమాజాలు నిర్మించమని ఆహ్వానిస్తున్నాడు. న్యాయం, కరుణ మరియు దేవుని మరియు మన పొరుగు వారి పట్ల ప్రేమతో గుర్తింపు పొందిన సమాజాలు. ఇప్పుడు మోషే మాటలు మీ హృదయంలో మారుమ్రోగనివ్వండి. మరి ఇజ్రాయెల్, దేవుడైన నీతో ఏమి కోరుతున్నా? దేవుడైన యెహోవా భయానికి, ఆయనకు విధేయతతో నడవడానికి, ఆయనను ప్రేమించటానికి, హృదయం ప్రాణం అర్పించి దేవుడైన యెహోవాను సేవించటానికి. వీడియో 10:12. ఇది దేవునిని గౌరవించే సమాజానికి పునాది, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తులకు మార్గదర్శి, మరియు ఆ ప్రేమ వారి జీవనశైలిని తీర్చిదిద్దేలా చేయాలి.